ఎల్లవేళలా 4 జీవుల చేత 24 పెద్దల చేత కోటాను కోట్ల దేవదూతల గణాంగము చేత కెరావులు శరావుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి మహాదేవుడు. ఆ మహాదేవుడు కేవలం నీ కొరకు నా కొరకు ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి కొరకు ఆయన మరియమ్మ గర్భము ద్వారా శరీర రీతిగా ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే జన్మించటమే కాదు, కానీ ఈ లోకంలో ఎవరైతే అనేకమైనటువంటి బాధలలో, అనేకమైనటువంటి శోధనలో, అనేకమైనటువంటి కష్టాలలో నలిగిపోతూ, కుమిలిపోతూ, వేసారిపోతూ, కన్నీరే అన్నపానములుగా జీవిస్తున్నటువంటి వారి కొరకు ఆయన ఎత్తుక్కుంటూ వచ్చి బాధపడుతున్నటువంటి ప్రతి జీతాన్ని ఆయన సమాధానపరిచినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి గమనించండి, ఆయన అలా వెళుతూ ఉండగా, ఆయన మార్గాల్లో వెళుతూ ఉండగా ఆయనను గూర్చి కొంతమంది ఏమనుకున్నారో, ఆయనను గురించి కొంతమంది ఏమి మాట్లాడుకున్నారో అన్న విషయాన్ని మనం ఈ దినాన బైబిల్లో మనం చూద్దాం. మొట్టమొదటిగా చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 3వ వాక్యంలో ఒక మాట రాయబడింది. యేసు ఎవరో చూడగోరును గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట చూడలేకపోయిను. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చదివినటువంటి మాటలో నేను చెప్తున్నటువంటి వాక్యం ఏమిటంటే, యేసు ఎవరో జక్కయ్య అనుకున్నాడు. జక్కయ్య గురించి మన అందరికీ తెలుసు. ఆయన అనుకున్నటువంటి ఆలోచన ఏమిటంటే, జక్కయ్య చెవున అందరూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి? ఆ మాటలు మరియమ్మ గర్భాన జన్మించినటువంటి నజరేయుడైనటువంటి యేసు, ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు, అనేకమైనటువంటి సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు. చనిపోయిన వారిని సైతము లేవదీస్తూ ఉన్నాడు. మరణపు ముళ్ళను విరుస్తూ ఉన్నాడు. మూగవారిని ఆయన స్వస్థపరుస్తున్నాడు. గుడ్డివారిని ఆయన స్వస్థపరుస్తున్నారు. కుంటివారిని ఆయన స్వస్థపరుస్తున్నాడు అని ఆ నోట ఈ నోట మొత్తం మీద జక్కయ్య చెవిలో పడింది. అయితే జక్కయ్య అనుకుంటున్నాడు, యేసు ఎవరో చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు గూడి ఉండుట చూసి చూడలేకపోయాడు. చూడండి, నేను చెప్తాను ఈ వాక్యాన్ని. అయితే ఈ జక్కయ్య గురించి మన అందరికీ తెలుసు ప్రియమైనటువంటి వారులారా. జక్కయ్య ఒక గవర్నమెంట్ ఆఫీసర్, పన్ను వసూలు చేసేటువంటి అధికారి. అయితే ఈ జక్కయ్య బహు కఠినమైనటువంటి హృదయము కలిగినటువంటి వ్యక్తి. ఈ జక్కయ్య హృదయము బహు భయంకరమైనటువంటి హృదయము. తన మన అనే తేడా లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి వాడు జక్కయ్య. రావాల్సినటువంటి పన్ను కంటే అధికమైన పన్నులు వసూలు చేస్తూ, వడ్డీ వ్యాపారాలు చేస్తూ ధనాన్ని ఆర్జిస్తున్నటువంటి వ్యక్తి జక్కయ్య. అయితే ఉన్నటువంటి ప్రజలంతా, గ్రామస్తులంతా, తెలిసిన వారంతా అనుకుంటారు జక్కయ్య గురించి, ఇతడు ఒక ధనపిశాసి, ఇతడు భయంకరమైనటువంటి వ్యక్తి, ఇతడు సస్తే బాగుండు, ఇతడు నాశనం అయిపోతే బాగుండు అని జక్కయ్య గురించి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వ్యక్తికి ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచన ఏమిటంటే, యేసు ఎవరో చూడాలనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎవరో జక్కయ్య చూడాలనుకుని మరి మొత్తం మీద యేసు ప్రభు ఆ యెరికో ప్రాంతానికి వస్తుంటే ఆ జనాలు గుంపుకున్నటువంటి ఆ సందర్భంలో జక్కయ్య కూడా వెళ్ళాడు. జక్కయ్య వెళితే చూసిన వాళ్ళు అంటూ ఉంటారు, రే ఈ పొట్టోడికి కూడా కావాల్సి వచ్చిందంటారా భక్తి, ఈడికి కూడా కావాల్సిందంటారా భక్తి, ఈడు భయంకరమైనటువంటి వ్యక్తి,
భయంకరమైనటువంటి దుర్మార్గుడు, ఈడు కూడా కావాలా భక్తి, ఈడు కూడా ప్రభు దగ్గరికి రావాలా? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి జక్కయ్య ఆ మాటలు ఏమీ పట్టించుకోవటం లేదు. ఆయన ఒకే ఒక ఆలోచన చేస్తున్నాడు, ఈ దినాన ఎలాగైనా సరే నేను యేసయ్యను చూడాలి. హల్లెలూయా, యేసయ్యను చూడాలి. ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక గురి, ఈ దినాన నేను ఎలాగైనా యేసయ్యను చూడాలి అంటున్నాడు. అయితే జనులు గుంపు కూడి ఉండటం వలన యేసు ప్రభు చూడడానికి జక్కయ్యకు కష్టమైపోయింది. వెంటనే జక్కయ్య చేసినటువంటి పని ఏమిటంటే, ఆ రోడ్డు పక్కనే ఒక మేడు చెట్టు ఉంటే ఆ మేడు చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. చూసినటువంటి వాళ్ళు అంటా ఉన్నారు, వెగతాళి చేస్తా ఉన్నారు, వీడు కావాల్సి వచ్చిందంట భక్తుని వెగతాళి చేస్తున్నారు. కానీ అవేమీ పట్టించుకోకుండా ఆ జక్కయ్య మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు యేసు ప్రభుని చూడాలని. మొత్తం మీద యేసు ప్రభు వారు రానే వస్తా ఉన్నారు. యేసు ప్రభు శిష్యులు కూడా వస్తా ఉన్నారు. వస్తా ఉంటే జక్కయ్య చూస్తా ఉన్నాడు, వీళ్ళలో యేసు ప్రభు ఎవరా, వీళ్ళంతా ఒకే రూపము కలిగి ఉన్నారు అన్నట్లుగా జక్కయ్య చూస్తా ఉంటే యేసు ప్రభు మొత్తం మీద ఆ మేడు చెట్టు దగ్గరకు వచ్చి ఆయన తల పైకెత్తి చూసి, జక్కయ్య దిగిరా అన్నాడు. హల్లెలూయా, జక్కయ్య దిగిరా అన్నాడు. ఎప్పుడైతే జక్కయ్య దిగిరా అన్నాడో జక్కయ్య వెనువెంటనే ఆలస్యం చేయకుండా జక్కయ్య అనుకుంటున్నాడు, యేసు ప్రభు మరి నా పేరు తెలిసింది దీనికి, నా పేరు తెలిసినటువంటి ఈ వ్యక్తికి నా జీవితం అంతా తెలుసుంటుంది, నేను చేసే భయంకరమైన పనులు తెలుసుంటాయి, నేను పాపిష్టి వాడిని ఆయనకు తెలిసిపోయి ఉంటుంది అని ఆ చెట్టు మీద నుంచి జర 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 జారుకుంటూ వచ్చి యేసయ్య పాదాల మీద పడ్డాడు. యేసయ్య అంటాడు, జక్కయ్య మీ ఇంటికి వెళదాం పదా అన్నాడు. చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటా ఉన్నారు, మేము ఎంతసేపు నుంచో యేసు ప్రభుని బతిమలాడుతూ ఉన్నాం, మా ఇంట్లో అడుగు పెట్టమని ఆతృతతో ఆయన పిలుస్తున్నాం, మా ఇంటికి రావట్లేదు, ఒక పాపి దుర్మార్గుడు ఆయన ఇంటికి వెళ్తాడేంటినా అన్నట్లుగా అందరూ కూడా అనుకుంటా ఉంటారు. అయితే జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళిన తర్వాత జక్కయ్య ఒక తీర్మానం చేసుకున్నాడు. యేసు ప్రభు వైపు చూసి, బోధకుడా, నేను ఎవరి దగ్గరైతే అన్యాయముగా ధనాన్ని అర్జించానో తిరిగి 4 అంతలుగా వాళ్ళకి చెల్లిస్తాను అని తన చేసిన పాపములన్నీ ఒప్పుకుంటుండగా యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో రక్షణ. ఎవరు వాళ్ళు చేసిన పాపములు ఒప్పుకుంటే వారికి రక్షణ. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జక్కయ్య యేసు ప్రభువుని ఆయన ఎవరో, ఆయన ఎటువంటి వాడో, ఆయన ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. జక్కయ్యకి దేవుని యొక్క రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చూద్దాం. ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవడపడిరి. గమనించండి,
ఇందాక మనం చూస్తే జక్కయ్య యేసు ఎవరో, ఇక్కడ మత్తయి సువార్త 21:10 మనం చూస్తే ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. అయితే ఆ రాయబడినటువంటి మాటల్లో 1వ వాక్యం నుంచి మనం చూసుకుంటా వస్తే ఆ 21 అధ్యాయం 1వ వాక్యం నుంచి మనం చూసుకుంటా వస్తే కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. అక్కడ చూద్దాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్లు కొండ దగ్గర ఉన్న బెతిస్బోగా వచ్చి ఆ మనుషుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. మీరు చదువుకోండి, నేను చెప్తాను. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే యేసు ప్రభు వాళ్ళ శిష్యులకు చెప్పాడు, ఎదురుగానున్నటువంటి గ్రామానికి వెళ్ళండి, అక్కడ గాడిద పిల్ల కట్టుబడి ఉంటాయి, మీరు వెళ్ళండి. ఆ యజమానుడు వచ్చి ఎక్కడికి వచ్చారని అడుగుతాడు. ఈ గాడిదలు బోధకుడికి అవసరం ఉన్నాయని చెప్పండి. ఆయన ఇప్పి తోలు పంపిస్తాడు, అవి మీరు తోలుకొని రండి అని అక్కడ రాయబడినటువంటి మాటలు. అయితే ప్రభువు చెప్పిన విధంగానే శిష్యులు వెళ్ళి ఆ గాడిద పిల్లలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ బట్టలు గాడిద మీద వేసిన తర్వాత యేసయ్య వాటి మీద కూర్చొని వెళ్తుంటే హోసన్నా జయము అంటా ఉంటే ఆ రాయబడినటువంటి మాట 10వ వాక్యములో ఆయన యెరూషలేము వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరో అని కలవడపరిరి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య అన్నాడు, ఈయన ఎవరో. యెరూషలేం పట్టణస్థులు అంటున్నారు, ఈయన ఎవరో. ఎవరి గురించి చెప్పండి, ఎవరి గురించి అనుకుంటున్నారు? నోరు తెరవండి. ఎవరి గురించి? యేసు ప్రభువుని గురించి అనుకుంటున్నారు. ఈయన ఎవరో. ఇంకొక దగ్గర కూడా రాయబడినటువంటి మాట చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 41వ వాక్యాన్ని మనం చూద్దాం. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకునేరి. ఆ రాయబడినటువంటి మాటలు, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును. ఇందాక జక్కయ్య అన్నాడు, యేసు ప్రభువుని గురించి అన్నాడు, ఈయన ఎవరో. యెరూషలేం ప్రజలు అన్నారు, ఈయన ఎవరో. ఆడ యేసు ప్రభు శిష్యులు అనుకుంటున్నారు, ఈయన ఎవరో అని ఆడ రాయబడినటువంటి మాటలు మనము చూస్తా ఉన్నాం. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డారా, అయితే మొత్తం మీద ఆయన ఎవరు యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజము పైన రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు. చూడండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? జక్కయ్య అన్నాడు, ఆయన ఎవరో. ఆయనను చూడాలని వెళ్ళాడు. యెరూషలేము ప్రజలంతా కూడా యేసు ఎవరో అని కలవరపడ్డారు. గాలి తుఫానులను అణిసివేసినటువంటి పిమ్మట యేసు ప్రభు శిష్యులు కూడా అనుకున్నారు, ఈయన ఎవరో అనుకున్నారు. అయితే బైబిల్లో
ఆయన ఎవరో అన్నదానికి మనం అక్కడ తెలియపరుస్తున్నటువంటి మాటలు, ఆయనకి 5 పేర్లు పెట్టబడ్డాయి. అదేమిటంటే మొట్టమొదటగా ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఒకసారి ఏం జరిగిందంటే, బైబిల్లో మనందరికీ తెలిసినటువంటి వాక్యాలే. 12 సంవత్సరాల నుండి రక్తస్రావపు స్త్రీ, 12 సంవత్సరముల నుండి రక్తస్రావం అంటే ఇంకా అవి ఏ విధముగా బలహీనపడి ఉంటుందో మనందరికీ తెలుసు. నిరసించిపోయినటువంటి పరిస్థితి, మంచంలో కూడా లేయలేనటువంటి పరిస్థితి. అయితే ఎవరో చెప్పారు, మీలాంటి వాళ్ళు వెళ్ళి, అమ్మా యేసు ప్రభు దగ్గరికి వెళితే మరి ఆయన అద్భుతాలు జరిగిస్తున్నాడు, మగవారు మాట్లాడుతున్నారు, చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు, చాంద్ర రోగులు స్వస్థపరుస్తున్నారు, రక్తస్రావంతో ఉన్న వాళ్ళు స్వస్థ పొందుతున్నారు, నీవు కూడా వెళ్ళరాదు అని మీలాంటి వాళ్ళు వెళ్ళి ఆమెకు చెప్తే, ఆమె ఆ మాట యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆమె యొక్క ఆ బలహీనతని చెప్పుకోలేక తనలో తాను అనుకుంటూ, నేను నా బలహీనతను చెప్పుకోలేను, అయితే ఈయనలోనే ఇంత శక్తి ఉన్నది, ఆయన వస్త్రములో కూడా ఆ శక్తి దాగబడి ఉంటుంది, నేను వెళ్ళి ఆ వస్త్రాన్ని ముడతాను, నేను బాగైపోతాను. గమనించండి, ఇదే వాక్యాన్ని చింతవరం పక్కనే ఒక గ్రామం ఉంది, పొన్నవోలు గ్రామం. ఒక చిన్న కుటుంబ ప్రార్థన. ఆ ప్రార్థనలో ఇదే వాక్యం చెప్తా ఉన్నాం. వాళ్ళు కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళ బంధువులు హైదరాబాదులో ఉంటారంట. హైదరాబాదులో ఉన్నటువంటి ఆ తల్లికి, ఆ సిస్టర్కి ఇదే సమస్య, రక్తస్రావం చేత బాధపడుతుంది. అయితే మా గ్రామం పక్కన ఉన్నటువంటి 2 కిలోమీటర్లు ఆ గ్రామంలో ప్రార్థన జరుగుతుంది, కుటుంబ ప్రార్థన. ఈ కుటుంబ ప్రార్థన పెట్టుకున్నటువంటి తల్లి హైదరాబాదులో ఉన్నటువంటి తన బంధువులకి ఫోన్ చేసింది. ఏమని ఫోన్ చేసిందంటే, అక్క పలానా బుధవారం రోజు మా ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేసుకుంటున్నాం, దైవ సేవకులు వస్తున్నారు, నీవు ఆ ప్రార్థనకి రా అని పిలిచింది, ఫోన్ చేసింది. అదే విధముగా హైదరాబాదులో ఉంచినటువంటి ఆ తల్లి ఆ బుధవారం ఆ ప్రార్థనలోనికి వచ్చింది. మేము నార్మల్గానే వెళ్ళాం, పాటలు అయినాయి, ఇదే వాక్యం వస్తూ ఉంది. మరి దేనికి ఆ వాక్యం వస్తుందో తెలియట్లేదు. మరి ప్రభు ప్రేరణ బట్టి మాట్లాడిస్తూ ఉన్నాడు. రక్తస్రావపు స్త్రీ 12 సంవత్సరముల నుండి బాధపడుతుంటూ యేసు ప్రభు దగ్గరకు వచ్చెను, ఆమె స్వస్థత పొందెను అని ఇదే మాట వస్తూ ఉంది. మొత్తం మీద వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, అంతా అయిపోయింది. తర్వాత మమ్మల్ని వాళ్ళు, అన్న చేతులు కడుక్కోండి, అన్నం పెడతాం తినండి అన్నారు. చేతులు కడుక్కొని మేము అన్నం తిని పైకి లేచి ఇంకా బయలుదేరతాం అనగా ఆ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి తల్లి మా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పింది, పాస్టర్ గారు, చాలా సంవత్సరముల నుండి నేను రక్తస్రావం చేత బాధపడుతున్నాను. ఇందాక మీరు వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు వెనువెంటనే నాకు స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. వెనువెంటనే నాకు స్వస్థతనిచ్చాడు, అద్భుతం నా జీవితంలో జరిగిందని అప్పటికప్పటికే సాక్ష్యం చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు.
ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. ఈ రాత్రి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా బహు భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. అనేకమైన చెప్పుకోలేని రోగములు నీకు ఉండొచ్చు. అది క్యాన్సర్ అయినా, అది ఎయిడ్స్ అయినా, అసాధ్యమైనటువంటి రోగమైనా, అంధకార చీకటి శక్తుల ప్రభావమే అయినా. గమనించండి, ఒకసారి ఏం జరిగిందంటే, సమాజ మందిరంలో యేసు ప్రభు ఇదే విధంగా బోధిస్తున్నాడు. బోధిస్తుంటే వాళ్ళ మధ్యలో ఒక ఆమె గూని దెయ్యము ఇలాగా వంగిపోయింది. గూని ఆమె, ముసలామె వంగిపోయింది. ఎన్ని సంవత్సరముల నుంచి వంగిపోయిందంటే 18 సంవత్సరముల నుంచి వంగిపోయిందంట. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరముల నుంచి వంగిపోయిందంట. యేసు ప్రభు ఇదే విధముగా బోధిస్తూ ఆయన చూసి ఆమె దగ్గరికి వెళ్ళి ఒకే ఒక మాట అన్నాడు, గూని అనే దయ్యమా, నీవు విడుదలైపో అన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు గూని అనే దయ్యమా విడుదలైపో అన్నాడో, ఇలా వంగిపోయినటువంటి ఆమె ఒక్కసారిగా ఆమె నడువులో బంధించబడిన కట్లన్నీ పట్ట 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 తెగి చక్కగా లేచి నిలబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని కుటుంబాల్లో మనం అనుకుంటా ఉంటాం, కొన్ని సమస్యలు, సమాధానం లేనటువంటి పరిస్థితులు, సంపాదిస్తాం కానీ సంతోషంగా తినలేం. సమృద్ధి ఉంటుంది, ఒకరికి మధ్య ఒకరికి సమాధానం ఉండదు, కుటుంబంలో ఆనందం ఉండదు, కుటుంబంలో ఐక్యత ఉండదు, బహు భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తూ ఉంటాం. గమనించండి, మా గురించి 2 మాటలు చెప్తాం. మా గురించి 2 మాటలు చెప్తాను. 22 సంవత్సరముల క్రితం, అంటే మేము సేవలోకి వచ్చి 22 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరముల క్రితం మా ఇంట్లో పరిస్థితులు ఎలాగుండేదంటే, మా ఇంట్లో బహు భయంకరమైనటువంటి పిశాచ శక్తులు మమ్మల్ని వెంటాడుతూ, వేధిస్తూ, రాళ్లతో కొడుతూ, బహు భయంకరంగా, అసలు నమ్మరు ఈ మాటలు చెప్తే ఎవరు కూడా. మేము వాడు నిలబడితే మా మీద రాళ్ళు వచ్చి పడేటివి. ఎవరో మమ్మల్ని రాళ్ళతో కొట్టిందని చూస్తే అంతా ఎతికినా కూడా ఎక్కడ ఏ మనిషి కూడా కనబడేవాడు కాదు. ఎవరన్నా మా ఇంటికి వచ్చి మీరు అబద్ధాలు చెప్తున్నారు, మిమ్మల్ని కొట్టేది, మమ్మల్ని కొట్టవా అంటే వాళ్ళని కూడా కొట్టేటి. మా ఇంట్లో ఉన్నటువంటి ఆ పిశాచి శక్తులు ఎలాగ చేసేటువంటి, గేటు బయట ఏదైనా వస్తువులు ఉంటే, మరి బిందులు కావచ్చు, ఏదైనా వస్తువులు ఉంటే ఉదయం లేచేసరికి లోపల ఉండేటివి, లోపల ఉన్న వస్తువులు బయట ఉండేటివి. కాస్త నిద్రపోదామని కళ్ళు మూసుకుంటే చెవులు అలాగా. అప్పుడే నేను 2001 సంవత్సరం ఇంటర్మీడియట్ ముగించుకొని, మరి మేము ఉంటున్నటువంటి ఊరు చింతవరం, కానీ మా మొదటి ఊరు పక్కన ఉన్నటువంటి 2 కిలోమీటర్లు ఉన్నటువంటి గ్రామం పొన్నవోలు గ్రామం. అప్పుడే మా నాన్నమ్మ వాళ్ళు ఒక 3 సంవత్సరాల క్రితం, దానికి 3 సంవత్సరాల క్రితం మాకున్నటువంటి పొలము అమ్మి మంచి మేడ కూడా కట్టారు. ఎప్పుడైతే అది కట్టారో ఈ సాతాను ప్రభావం ఎక్కువైపోయింది మా ఇంట్లో. నిద్రపోదామంటే చెవులో ఏలు పెట్టేటివి, పైనొచ్చి ఏదో పడిపోతా ఉండేది. ఆ దినాల్లో అనేక మంది దగ్గరికి వెళ్ళాం, వైద్యుల దగ్గరికి వెళ్ళాం,
మాంత్రిక దగ్గరికి వెళ్ళాం. మా ఇంట్లో ఉన్న ఆ శక్తిని విడుదల చేసుకోవాలని. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వచ్చినటువంటి మాంత్రికులు అనేవాళ్ళు, మీ ఇంట్లో భయంకరమైనటువంటి శక్తి ఉంది, ధనశక్తి. మీ ఇంట్లో ఒక గొప్ప నిధి ఉంది, ఆ నిధిని తీసుకోండి, మీరు గొప్పోళ్ళు అయిపోతారని చెప్పి మా ఇంటికి వచ్చినటువంటి మాంత్రికులు చెప్పేటి వాళ్ళు. దానికి ఆశపడి ఆ దినాల్లో 10 లక్షల రూపాయలు ఆ దినాల్లోనే అప్పు చేసి మరి ఖర్చు పెట్టినటువంటి దినాలు. అనారోగ్యాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు. మా బంధువులంతా గొప్పవాళ్ళు, మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మంచి కోటీశ్వర్లు. మా నాన్న మా చిన్నప్పుడే, నా 6వ సంవత్సరంలో చనిపోయాడు. మా అమ్మ మమ్మల్ని కష్టపడి పెంచింది. ఎవరు కూడా మా దగ్గరికి వచ్చి ఎలా ఉన్నారు, తిన్నారా, తాగారా, ఏం ధరిస్తున్నారు, ఎవరు కూడా వచ్చి అడిగినటువంటి వాళ్ళు ఎవరూ లేదు. కష్టాల్లో, బాధల్లో, సాతాను శక్తుల చేత, అనారోగ్యాల చేత, బహు భయంకరమైనటువంటి సమస్యల చేత బ్రతుకుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామం ఉన్నటువంటి, ఆ కట్టినటువంటి ఆ ఇల్లు కట్టు బట్టలతో వదిలేసి మేము చింతవరం గ్రామానికి వచ్చేసాం. చింతవరం గ్రామానికి వచ్చేసిన తరువాత 10 రోజులు బాగున్నాం. 10 రోజులు ఆ ఇంట్లో ఉన్నటువంటి పిశాసి ఇక్కడికి రాలేదు. 11వ రోజు మా అమ్మగారు వెళ్ళి, ఆ ఊరికి వెళ్ళి, మరి బీరువాలు కావచ్చు, గుడ్డలు కావచ్చు, మరి రుబ్బుకునేటి రాళ్ళు కావచ్చు, ఆ వస్తువులన్నీ తీసుకొని వచ్చి చింతవరం ఇంటికి వచ్చింది. ఆ రోజు రాత్రి 8 గంటలకు కరెంటు పోయింది. మేము అలాగనే, నేను, అన్న, అమ్మ మంచం మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. కరెంటు పోయింది. కరెంటు పోగానే మా మధ్యలో రాళ్ళు పడ్డాయి. రాళ్ళు పడగానే మేము వెంటనే అనుకున్నాం, ఎవరన్నా రాళ్ళు వేస్తున్నారేమో అనుకుని టార్చ్ తీసుకొని మొత్తం చూసాం. చుట్టుపక్కల కూడా దగ్గరలో ఇల్లులు కూడా ఉండేటివి కాదు. మరి ఎక్కడ అంతా చూసినా ఎక్కడ ఎవరో ఉండేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితుల్లో కరెంట్ వచ్చిన తర్వాత రాళ్ళు వేస్తున్నాయి, కరెంటు పోయినప్పుడు రాళ్ళు వేస్తున్నాయి. మాకు అర్థమైపోయింది, ఈ దినాన మా అమ్మ వెళ్ళి సామాన్లు తీసుకొని వచ్చింది, మరలా మా ఇంటికి ఇక్కడికి కూడా వచ్చేసింది ఈ పిశాసి అని మాకు అర్థమైపోయి భయపడిపోతా ఉన్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెంటనే మరుసటి రోజు పక్కనే ఒక మాంత్రికుడు ఉంటే ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి, ఈ విధముగా మా ఇంట్లో రాళ్ళు పడతా ఉన్నాయి, మాకు భయం వేస్తూ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే, ఆ మాంత్రికుడు మా ఇంటికి వచ్చి వెంటనే మా ఇంట్లో మా అమ్మ, అక్క, మా పెదమ్మ ఉన్నప్పుడు ఆ మాంత్రికుడు మా ఇంటికి వచ్చి ఏదో చేశాడు. కోడిని కోసి రక్తం, అన్నం కలిపి చుట్టూ తిరిగి ఏదో చేస్తూ ఉన్నాడు. మరి మా అమ్మ, అక్క, మా పెదమ్మలోకి ఆ పిశాచ శక్తి శరీరంలోనికి వచ్చి అది మాట్లాడుతూ ఉంది. పెద్ద పెద్ద కళ్ళు తెరిచి, చుట్టూ కంపలేసుంటే కంపల మీద నడుస్తూ, బావులో నీళ్లు చేదుకొని తల మీద పోసుకుంటూ మాట్లాడుతూ, మిమ్మల్ని నేనే ఈ విధంగా చేస్తున్నది అని పెద్ద పెద్దగా మాట్లాడుతుంటే మా ఇంటికి వచ్చినటువంటి ఆ మాంత్రికులు అన్నారు, మీ ఇంట్లో ఉన్న శక్తి, ఆ శక్తికి ఉన్న పవర్ మాకు లేదు, మేమేమీ చేయలేము. మీరేం చేస్తారంటే, మాకిచ్చిన సలహా మీరేం చేస్తారంటే పూజ చేసుకోండి.
మీరు పూజ చేయండి, మీరు పూజ చేస్తే మీకు అన్నీ కలిసి వస్తాయి, మీరు సంతోషంగా ఉంటారు అని మాకు మాంత్రికుడు సలహా ఇస్తే ఆ ధనశక్తికి 2 సంవత్సరాలు పూజ చేశాం. రోజుకి కేజీ కర్పూరం వేసి పూజ చేశాం. అలాంటి పరిస్థితుల్లో అప్పులు చేసి తినడానికి తిండి లేక ఉంది. అన్నం వండుకుంటే అప్పట్లో ఉప్పు ప్యాకెట్ రూపాయి, ఆ రూపాయి పెట్టి ఉప్పు లేక అలాగనే నీళ్లు పోసుకొని తింటున్నాం. దరిద్రత. లేదా అంటే ఆస్తులు ఉన్నాయి, 20 ఎకరాల ఆస్తులు ఉన్నాయి మాకు ఆ దినాల్లో, అన్నీ ఉన్నాయి, కానీ భయంకరమైనటువంటి పరిస్థితి. ఉప్పు లేక ఒట్టి అన్నం, కనీసం ఒక పచ్చిమిరపకాయ నంచుకుందామన్నా కూడా ఆ దినాల్లో దొరికేది కాదు. అలాంటి దరిద్రత అనుభవిస్తా ఉన్నాం. ఒక పక్కన 10 లక్షల రూపాయల అప్పుల వాళ్ళు ఉదయాన లేచే వరకు వచ్చి పీడిస్తూ ఉన్నారు. మా అమ్మకి అనారోగ్యం వచ్చేసింది. మా మధ్యలో ఉన్నటువంటి అన్నకి మైండ్ మరి చెడిపోయిన విధముగా అన్ని ఊర్లు బంధువులు అంతా తిరుగుతూ ఉన్నాడు, అర్థం కానటువంటి విధంగా తిరుగుతూ ఉన్నాడు. నేను మా అన్న మా అమ్మ ఉన్నాం. మా అమ్మ అనారోగ్యంతో ఉంది, పూజలు చేస్తూ ఉన్నాం, ఏమీ అర్థం కావట్లేదు. ఒక నిర్ణయానికి వచ్చాం. ఒక నిర్ణయం అదేంటంటే, అమ్మా ఈ రాత్రి మనం ఒక ఇండ్రన్ డబ్బా, డెమక్రాన్ డబ్బా, ఒక మందు పాయిజన్ తీసుకొని వచ్చి మనం అన్నంలో కలుపుకొని తినేద్దాం అని ఆ నిర్ణయానికి వచ్చేసాం ఒక రోజు దినాన. అయితే మా అమ్మగారు అన్నారు, ఏడ్చి నాయనా ఇన్ని రోజులు బాధపడ్డాం, ఇన్ని రోజులు కష్టాలు పడ్డాం, ఒక్కసారి యేసు ప్రభుని చూద్దాంరా, ఒక్కసారి మన ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేసుకుందాంరా, నా మాట వినండిరా అంటే మేమన్నాం, వద్దు ప్రార్థన వద్దు, ఏమొద్దు. లేదు నాయన మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుందాం అనింది. మా అమ్మకు తెలిసినటువంటి దైవ సేవకులు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియపరిచి మా ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేసిన తర్వాత మా ఇంట్లో ఉన్నటువంటి ఆ పిశాచ శక్తి, నేను చెప్పాను కదా ఇందాక మా పెదమ్మ, ఆ బయటకు వచ్చి అంటది, మీ నాన్ని చంపేసింది నేనే, మీ ఆస్తులున్నా సరే రూపాయి లేకుండా చేస్తున్నది నేనే, మీకు అడుక్కు తినడానికి ప్లేట్ కూడా లేకుండా చేద్దాం అనుకున్నా, కానీ మీరు ఈరోజు యేసు ప్రభువును కనుక్కున్నారన్నది. హల్లెలూయా. నేను కాలిపోతున్నా, యేసయ్యా నన్ను విడిచిపెట్టు అరిచి కేకలు పెట్టింది. మా ఇంటికి వచ్చిన మాంత్రికుడు అన్నాడు, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ పిశాచ శక్తి అంత అధికారం నాకు లేదన్నాడు, కానీ యేసు ప్రభువుని మేము ఆహ్వానించుకున్న తరువాత మా ఇంట్లో ఉన్న ఆ పిశాచి అరిచి కేకలు పెట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆ తర్వాత పక్కన శుక్రవారం వచ్చింది, మా ఇంట్లో దెయ్యం విడుదలయ్యి వెళ్ళిపోయింది. మా ఇంట్లోకి వచ్చిన పాస్టర్ గారు ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు, ఏంటంటే, దయ్యము వెళ్ళిపోయిందని సంతోషపడకండి. ఒక దయ్యం వెళ్ళిపోతే 8 దయ్యములు తీసుకురాగలదు. అయితే మీ హృదయాలు ఖాళీగా ఉండకూడదు, దేవుని ఆత్మదీపాలు వెలుగుతూ ఉండాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదే విధముగా మేము కూడా మరి ఇక దాహముతో ఉన్న వాళ్ళకి చల్లటి నీళ్ళు ఇస్తే ఎంత తృప్తి పొందుతారో, అదే విధముగా బహుభయంకరమైన శ్రమల్లో, ఆర్థిక ఇబ్బందులలో, సాతాను పోరాటాల మధ్యలో, అనారోగ్యాల మధ్యలో, బహుభయంకరమైన పరిస్థితుల్లో ఉన్న మాకు
యేసయ్య మాట ఆదరణ కలుగు చేసింది. హల్లెలూయా. గమనించండి, ఎప్పుడైతే మా ఇంట్లో ఉన్న ఆ దుష్ట శక్తి విడుదలైపోయిందో మా ఇంట్లో శబ్దాలు లేవు, రాళ్లతో కొట్టేది లేదు, సంతోషంగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం. పక్కన శుక్రవారం వచ్చింది కదా, ఆ శుక్రవారం రోజు నేను, అన్న, అమ్మ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల దాకా మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాస ప్రార్థన చేస్తూ సాయంత్రం 7 గంటలకు ఇంటి బయట చాపేసుకుని, ఇందాక మరి పాస్టర్ గారు పాడాడు కదా పాట, నా స్తుతి పాత్రుడ నా యేసయ్య, అది మాకు వచ్చి రాని పాట. మరి అప్పట్లో ఆ మైకులో వింటున్నటువంటి ఆ పాట, ఆ స్తుతి స్తోత్రం అంటే పాట పాడుకుంటున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మా అమ్మ మీదకి దిగి రావటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అమ్మ మీదకి దిగొచ్చి అమ్మ భాషలో మాట్లాడుతూ ఉంటే ఏమీ అర్థం కావట్లేదు మాకు. వెంటనే అన్నని దేవుడు సేవకు పిలిచాడు. నా కుమారుడా, దిగో, నేను మీకు తోడై ఉన్నాను, నా సేవకునిగా నిన్ను పిలుచుకుంటున్నాను. ఈ భూమి మీద మీలాగా ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు కన్నీటిమయమైపోయి ఉన్నాయి. ఆ కన్నీటి నుండి విడిపించడానికి, అనేక మంది కన్నీరు తుడవడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాను అని చెప్పి సేవకు పిలవడం జరిగింది. ఎప్పుడైతే దేవుడు సేవకు పిలిచాడో ఆ దినాన దేవుడికి సరెండర్ అయిపోయి సేవ చేస్తూ బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆరాధిస్తున్నటువంటి దేవుడు బల్లగుద్ది చెప్పగలను, ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి. హల్లెలూయా. మా జీవితంలో ఆశ్చర్య కార్యము చేశాడు దేవుడు, అద్భుత కార్యము జరిగించాడు. భయంకరమైన దుష్ట శక్తుల మధ్య మేము ఉన్నప్పుడు వాటి నుండి మమ్మలను విడుదల చేసినటువంటి దేవుడు, మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ప్రకటిస్తున్నటువంటి దేవుడు. ఆ గూని అనే దయ్యము దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు అన్నాడు, గూని అనే దయ్యమా విడుదలైపో అనగానే ఆమెలో నుంచి ఆ సంఖ్యలన్నీ విడుదలైపోయంగా ఆమె చక్కగా నిలబడి దేవునికి మహిమార్థముగా జీవించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో ఏ చీకటి శక్తులు ప్రభావం నీ మీద దాగబడున్నా, ఏ సమస్య అయినా నీ మీద దాగబడున్నా, ఏ అనారోగ్యపు బాధ అయినా నీ మీద దాగబడున్నా, ఈ మొదటి ఆరాధనలో, ఈ మొదటి రోజున ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు నీ ముందున్నాడు. హల్లెలూయా. నీ ముందు సంచరిస్తున్నాడు. నువ్వు ఒక చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను దాటిపోకమయ్యా అని ప్రార్థన చేస్తే ఆయన నిన్ను దాటిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. ఏ మాత్రం నిన్ను దాటిపోడు, ఏ మాత్రం నిన్ను దాటిపోడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా చూస్తే ఆయన ఆలోచనకర్తట. ఏంటట? ఆలోచనకర్త. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మాత్రమే కాదు, ఆలోచనకర్త. నీకు ఆలోచన ఇవ్వగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆలోచన ఇవ్వగలిగినటువంటి దేవుడు. అది ఏ విషయంలో అయినా సరే. ఇప్పుడు ఈ మీటింగ్లు ఏర్పాటు చేయబడ్డాయి, ఆలోచన ఎవరిస్తారు? దేవుడు ఆలోచన ఇస్తాడు. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎవరు ఆలోచన ఇస్తాడు? దేవుడు ఆలోచన ఇస్తాడు. నీకు నాకు, ప్రభువా నాకు ఆలోచన చెప్పయ్యా అంటే ఆయన ఆలోచన చెప్పగలిగినటువంటి వాడు నజరేయుడైనటువంటి యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఎవరంట? బలవంతుడైనటువంటి దేవుడు. ఒకసారి ఏం జరిగిందంటే, బద్దేలు గ్రామం ఉంది కదా గూడూరు దగ్గర,
గెరాసేనుల ప్రాంతంలో సమాధుల్లో నివాసం చేసే వ్యక్తి ఎంతమంది తెలుసు? ఆ వాక్యం చేతులు పైకెత్తండి. హల్లెలూయా. గెరాసేనుల ప్రాంతంలో ఒక వ్యక్తి రాళ్లతో తాను కొట్టుకుంటున్నాడు. రక్తం గారుతా ఉంది. గ్రామంలో అనేక మారులు బంధించారు. ఆ సంఖ్యలను తుత్తనీయులుగా చేసుకుని సమాధిలోనికి పరిగెత్తి సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. అయితే యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చీకటి శక్తులు అంటున్నటువంటి మాట, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? కాబట్టి 2 మాటల్లో చెప్పేస్తాను, మరి సమయం అయిపోయింది కనుక. నేను చెప్పాను కదా, బద్దేలు గ్రామంలో ఒక వ్యక్తి మైండ్ అదే విధముగా ఇందాక సమాధులు గెరాసేనుల ప్రాంతంలో ఎలాగైతే ఉన్నాడో అదే విధముగా మైండ్ చెడిపోయింది. 2 చిన్న బిడ్డలు, భార్య చెన్నైకి తీసుకెళ్లారు, కరెంటు పెట్టారు, ఎన్నెన్నో హాస్పిటల్ తీసుకెళ్లారు. వాళ్ళు ఉన్నటువంటి ఆ గ్రామంలో సంఖ్యలతో బంధిస్తే ఆ సంఖ్యలను కూడా తుత్తనీలుగా చేసుకుంటున్నాడు ఆ వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఒక దినాన మందిరానికి తీసుకొని వచ్చారు. మందిరానికి తీసుకొని వస్తే దేవుడు మాట్లాడి మరి 1 నెల రోజుల వరకు వాళ్ళు దేవుని మందిరం దగ్గర ఉన్నారు. ఉంటే ఆయన ఎలా ప్రవర్తించేవాడంటే, వాళ్ళ భార్య అన్నం పెట్టడానికి వచ్చింది అనుకోండి, కాళ్ళతో అలాగనే గుండెల మీద కొట్టేవాడు. చిన్న బిడ్డలు, ఆ పాపకి 10వ సంవత్సరం, బాబుకి మరి 4వ సంవత్సరం, చిన్నపిల్లలు, వాళ్ళు ప్రేమతో నానా నానా అమ్మిడికి వచ్చారంటే వాళ్ళని కొట్టేవాడు. అంటే ఆయనకు తెలిసేది కాదు, బిడ్డలు ఎవరో తెలిసేది కాదు, భార్య ఎవరో తెలిసేది కాదు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు దగ్గరికి రాగా యేసు ప్రభు ఆయనకి నార్మల్ రిపోర్ట్ అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నార్మల్ రిపోర్ట్. ఆయన అంటున్నాడు, ఆయన వచ్చినా కూడా అంటున్నాడు, అందరినీ కొడుతున్నాడు, నన్ను ఎందుకు మరలా హాస్పిటల్కి తీసుకొచ్చారంటూ ఉన్నాడు. కానీ అలాంటి పరిస్థితిలో ఆయనకి దేవుడు ఏం చేశాడంటే ఆయన మైండ్ని నార్మల్ రిపోర్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డారా, ఈ దినాన ఆయన తన భార్యని తన పిల్లలను హక్కున చేర్చుకుని సంతోషంగా జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అయినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ దినాన ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ ప్రార్థనకు వచ్చినటువంటి నీవు ఏ విషయంలో సమాధానము లేకుండా, ఏ విషయంలో సంతోషము లేకుండా, ఏ విషయంలో ఆనందము లేకుండా, మరి సాతాను బంధకాల చేత, చీకటి శక్తుల చేత, పోరాటాల చేత, అవమానము చేత, దుఃఖము చేత సమాధానము లేకుండా నీవు బ్రతుకుతుంటే, సమాధానము అధిపతి అయినటువంటి దేవుడు మన మధ్యలో సంచరిస్తుండగా ఈ దినాన ఆయన నీకు సమాధానం అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నీ కుటుంబంలో సమాధానం అనుగ్రహించునుగాక. నీ భార్యాభర్తల జీవితంలో సమాధానం అనుగ్రహించునుగాక. కుటుంబ వ్యవస్థలో సమాధానం అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ పైకి లేచి నిలబడదాం. అందరూ పైకి లేచి నిలబడదాం. అందరూ పైకి లేచి